ఓకే సార్. తెలుగు రాష్ట్రాల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. ఎస్. తెలంగాణకి సంబంధించి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, దాంతో పాటు బండి సంజయ్ గారు, దాంతో పాటు ఇక్కడ దగ్గర ఎక్కువ మంది ఎంపీలు కూడా ఇక్కడ గెలిచిన పరిస్థితి. 8 మంది ఎంపీలు గెలిచారు. కేంద్ర బడ్జెట్ లో నిజంగా తెలంగాణకి అన్యాయం చేయటం, వాళ్ళకి రాలేదని చెప్పి కేటీఆర్ అవమానపరిచినట్టు కేంద్రాన్ని, సీతారామన్ గారిని, మోడీ గారిని తెలంగాణకి అన్యాయం చేస్తారు. తెలంగాణ ఎలా మాట్లాడతారు? అన్యాయం చేస్తారు మీరు తెలంగాణకి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అన్యాయం చేస్తారు ఎలా మాట్లాడతారు? ఏమి ఇచ్చారు చెప్పండి. నమ్మక ద్రోహం చేశారు. అన్యాయం చాలా చిన్న పదమా? ఓకే, నమ్మక ద్రోహం చేశారు. ఎందుకంటే వరుసగా నమ్మక ద్రోహం చేస్తారు సార్. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈ సంవత్సరంలో కూడా తెలంగాణకి కేంద్రం నుంచి వచ్చింది 0 అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే కొంత ఇస్తారు, 1 ఇస్తారు. దీనికన్నా మేము ఈ రాష్ట్రానికి ఏది బడ్జెట్ పెంచాము, 5,500 కోట్లు ఇచ్చాము రైల్వే బడ్జెట్ లో. గత 10 సంవత్సరాలు ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కువ అని షో చేస్తున్నారు. తెలంగాణకి 900% ఇచ్చామని చెప్పి అద్భుతమైన ఫిగర్స్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి బయట చెప్పి అడావుట్ చేసి చేస్తున్నారు. దాంతో ఆనందం తట్టుకోలేక మీకు తెలుసు కదా, ఏది ఆదిలాబాద్ లో ఆటంబాబులు కాల్చుకుంటున్నారు, కరీంనగర్ లో కాకరబూతులు కాల్చుకుంటున్నారు. ఇలాగా ఆనందోత్సవాలతో దయచేసి ఆ భావంలోకి వెళ్ళొద్దండి. 10 సంవత్సరాల నుంచి తెలంగాణకి కేంద్ర బడ్జెట్ లో ద్రోహం చేస్తానే ఉన్నారు. అదానీ గారి ఆశీస్సుల ప్రకారం ఇవాళ ఎందుకంటానంటే ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. తర్వాత మేమేమీ లేదు కదా అనే అభూత కల్పనలు నమ్మొద్దు. కెన్ బట్వా ప్రాజెక్టు ఆ తర్వాత నేషనల్ ప్రాజెక్ట్ గా ప్రకటించి బడ్జెట్లో నిధులుపెట్టారు. అయ్యో తెలంగాణకు నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వమని ఖచ్చితంగా అడుగుతున్నాను. 100 సార్లు అడిగారు కేసీఆర్ గారు కానీ రేవంత్ గారు కానీ. తర్వాత ఇవాళ తర్వాత అప్పర్ భద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ద్రోహం చేసేటట్లు ప్రాజెక్ట్ కట్టుకుంటాను మాకు అనుకో ఇబ్బంది లేదండి. కానీ పోలవరం ప్రాజెక్టులో నీళ్లు మిగిలిపోతున్నాయి కాబట్టి ఆ మిగిలే నీళ్లతో నికర జలాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టుకి పోలవరం ఇన్ లివ్ ఆఫ్ పోలవరం సేవింగ్ లో ఇంకా పోలవరం ప్రాజెక్టు కట్టలేదు రాసి ఆమోదిస్తే సిగ్గులేని నిలదీయలేని చేతగా నాయకత్వం ఉంది. ఇక్కడ సిగ్గులేని చేతగా నిలదీయ గురించి మాట్లాడుతున్నాను. తెలంగాణ నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వకూడదు? రంగారెడ్డి పాలమూరుకి ఏం ప్రాబ్లం అండి? ఎందుకు ఇవ్వలేదు? ఐటీఆర్ ప్రాజెక్ట్ ఎందుకు తుమ్మలో తొక్కేశారు? 10 సంవత్సరాల నుంచి హైవే రహదారులు ఇచ్చారంటే పక్కన రాష్ట్రాన్ని తీసుకుని దానికి ఇచ్చిన దాంట్లో సగం కూడా ఇవ్వలేదు. అది మామూలుగా వేసుకున్నారు రహదారులు. ఒక యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ గోదావరి వచ్చి ఇన్సెంటివ్స్ లో 10 సంవత్సరాలు తెలంగాణకి కొన్ని ఇన్సెంటివ్స్ 2 చోట్లకి, ఆదిలాబాద్ మహబూబ్నగర్, ఆ వరంగల్ ములుగులోనో లేదా ఇంకో చోట సిద్దిపేటలో ఎక్కడో 4 సెంటర్లో పెట్టి కొన్ని 2 సంవత్సరాలు ఆ ఇన్సెంటివ్స్ ఇస్తే ఆ గుజరాత్ గిఫ్ట్స్ ఎన్నిసార్లు తోచుకుంటారండి వాళ్ళు. అదే అహ్మదాబాద్ ఉంది, గాంధీనగర్ ఉంది, దోలేర సిటీ ఉంది, గిఫ్ట్ సిటీ అంట. ప్రపంచం ఎక్కడ అన్నట్టు 0% ట్యాక్స్ అంట. చట్టాలు సవరించేశారు. ఈ దేశంలో 8 నెలల నుంచి ఒక గ్రాము సిల్వర్ వచ్చినా అది వాళ్ళ పోట్లు వాళ్ళ గిఫ్ట్ నుంచి రావాలంట. ప్రపంచంలో ఎక్కడ దుబాయ్లో కూడా లేని విధంగా తీసుకెళ్లి లక్షల కోట్ల బిజినెస్ అక్కడ చేసుకుని మొత్తం అంతా ఫ్రీ అని అక్కడ పెట్టేసుకుని తీసుకొస్తా ఉంటే ఏమనుకోవాలి? ఇక్కడ అయినా బంద్ చేస్తున్నారు ఇక్కడ నాయకులు. మా గుజరాతీ మోడీ గారు గుజరాత్ బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా తెలుసా? 1,50,000 కోట్లు ఉంది కంప్లీట్. సపోర్ట్లు కొట్టండి. అరే బాయ్ వరంగల్ బాయ్, అరే అనంతపురం బాయ్ సపోర్ట్లు కొట్టుకున్నారు. గుజరాతీ భాషలో పాటలు పాడమంటున్నారు. పాటలు రాజస్థానీ తలభాగాలు పెట్టుకుని అసెంబ్లీకి వచ్చి పంజాబీలో భలే భలే అని గుజరాతీ పాటలు పాడుకుంటున్నారు. ఏం చేయమంటారండి? ఇక్కడ ఈ ప్రాంత అస్తిత్వం కోసం, హక్కుల కోసం పోరాడి ఇక్కడ సాధించుకుని అధికారంలో రావాలి. కానీ మతాల మీద కులాల మీద చిమ్ము పెట్టుకుని రావచ్చా? ఇదేనా వాజ్పేయి గారు, ఇదేనా మదన్మోహన్ మాల్వీ గారు, ఇదేనా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, ఇదేనా అద్వానీ గారు, ఇదేనా మురళీ మనోహర్ జోషి గారు, ఇదేనా వీళ్ళు చెప్పింది? కాదు కదా. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ రాష్ట్రాన్ని కొంత చేసుకోవచ్చు, దోసి పెట్టకూడదు అంటాను వాళ్ళ వ్యాపారులు. నేను కూడా చెప్తున్నాను. కన్నా ప్రతాప్ రెడ్డి గారు ఆర్సిమెంట్ ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ, జీవి కృష్ణారెడ్డి గారు, వాళ్ళ వియంకుడు మహబూబ్నగర్ జిల్లా గద్వాల భూపాల్ గారు, అలాగే మధుసూదన్ రావు గారు, గంది మల్లికార్జునరావు గారు. మీకు చెప్పాను, పదే కూడా చెప్పాను. నవగా కృష్ణపట్నం పోర్టులు విశ్వేశ్వరరావు గారు, డివిఎస్ రాజు, గంగవరం, అన్ని ఈ 6 లాగేసింది ఎవరండి? ఈ 6 ప్రాజెక్టులు లాగేసింది ఎవరండి? వాళ్ళు ఒకే ఒక వ్యక్తి, అదానీ గారు. నిన్న ఆఖరికి ఇండియా సిమెంట్స్ కూడా బిర్లా గారు లాగేశారు. దక్షిణాదిని మొత్తం ఈ గుమా వ్యాపారులు 10 ఘట్టాల కింద చీమలా నలిగిపోవట్లేదని అడుగుతున్నాను నేను.
ఆత్మగౌరవం ఏంది 13.5 కోట్ల మంది తెలుగు జాతి ఆత్మగౌరవం బూడిదలో పోసిన దాంట్లో కింద చేయట్లేదా వీళ్ళు? రాష్ట్ర భావితరాలు ఏమైపోతాయండి? ఇన్సెంటివ్స్ కావాలండి. ఇక్కడ పిల్లలకు అద్భుతమైన, మీరు గుజరాత్ గురించి మాట్లాడుతున్నారు, అంతకన్నా దమ్మున్నాళ్ళు కలిజా ఉన్నాళ్ళు తెలుగు యువత ఉన్నారండి. కోరట్లకు వెళ్ళండి మీరు, లేకపోతే మంచిర్యాలకు వెళ్ళండి, లేకపోతే మీరు మక్తలకు వెళ్ళండి, లేకపోతే మీరు అశ్వరావుపేటకి వెళ్ళండి, లేకపోతే శ్రీకాకుళంకి వెళ్ళండి, అనంతపురంకి వెళ్ళండి, నెల్లూరు అద్భుతంగా అవుతున్నారండి తెలుగు వాళ్ళు. వీళ్ళకి అవకాశాలు ఒకటి తొక్కేస్తున్నారు. మొత్తం గుజరాత్ 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 గుమా వ్యాపారం. ఏందండి ఇది? వీళ్ళు మాత్రం అరే మన మతం మాది హిందూ మతం కదా, మతానికి కాపీరేట్ ఇచ్చినారా ఈ పార్టీకి? ఎంఐఎం పార్టీ ముస్లింస్ అందరూ ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తే ముస్లిం కాకుండా పోతాడా? ఈ గుజరాతీ గారి ఎవరు అదానీ గారి పార్టీ అని ఉత్తర భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తే హిందూ కాదా? వీళ్ళు ఏమైనా కాపీరేటా ఈ మతాలకండి? క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ ఏమైనా క్రిస్టియన్స్కి ఏమైనా రాసి ఇచ్చిందా? వీళ్ళందరూ రాసిచ్చారు దానికి, నువ్వు గుత్తేదారు అని. నితిన్ గడ్కరీ గారు ప్రధానమంత్రి ఏం కొమ్మలంటికి పోయి, ఆయన స్టాంచ్ హిందూ కానీ విద్వేషకారి కాదు. మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల మీద కక్ష ఉండదు ఆయనకి. ఆయన ప్రాంతాన్ని లాభం చేసుకున్నది చూస్తారు, కానీ కసి తీర్చుకోవాలని ఉండదు. దమ్మున్న తెలుగు జాతి గుజరాత్ వల్లభాచార్య ఎవరో తీసుకోండి, ఆయన మీద మొత్తం గుజరాత్ని అల్లలాడిచ్చిన విశిష్టాద్వైతం మొత్తం దాన్ని అవపోసన పెట్టిన వల్లభాచార్యుడు సాంస్కృతికంగా ఎప్పుడో జయించాం మన గుజరాత్ని. రాజకీయంగా ఎప్పుడో 2021 సంవత్సరాల క్రితమే కోటి లింగాలు, మనం చాలాసార్లు చెప్పాను, కోటి లింగాల అమరావతి దాన్ని కట్టకు ప్రస్తుతం తగ్గించి వెళ్ళి గుజరాత్ని జయించి వచ్చిన కెపాసిటీ ఉన్న దమ్ముండ తెలుగు జాతి వాళ్ళ అవమాన భారంతో గుజరాతీ పాఠశాల ముందు తలకాయ పెట్టుకుని తెలుగు వాళ్ళిద్దరు కొట్టుకుని వాళ్ళ దగ్గర దేహి 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 అనే దౌర్భాగ్య స్థితికి వెళ్తా ఉంటే గుండె తరుక్కుపోయిన తెలుగు వాడు ఉండడండి. నాకు ఎవరన్నా కానీ నాకు అందరూ కావాలి. మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ప్రవీణ్ గారు, కేటీఆర్ గారు, వీరభద్రం గారు, వెంకటరెడ్డి గారు, నాకు అందరూ కావాలండి ఇక్కడ అందరూ. అలాగే చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, అందరూ తెలుగు జాతి అందరూ కావాలి. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఆ గుమా వ్యాపారుల దగ్గర, ఆ పాఠశాల దగ్గర, అదానీ గారి శిష్యుల దగ్గర తలకే ఉంచుకుంటున్నారు. ఇది కొంచెం బాధగా ఉందండి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలైంది. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ 3 నెలలు. అంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ కానీ 3 నెలలు కాదు, ఇక్కడ డిసెంబర్ 7వ తారీఖున ఓకే 6 నెలలు వేసుకోవచ్చు. 6 నెలలు ఇక్కడ 6 నెలలు. ఎలా ఉంది అంటే మీరు చూస్తున్నారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అంటే మీరు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ముందుకెళ్ళాలి, అన్ని జరగాలి అని చెప్పి ఎప్పుడు నిత్యం మాట్లాడుతూ ఉంటారు. అసలు మీరు అనుకున్నవి అన్ని జరగటానికి అసలు మనం ఉన్న టైంలో అసలు అవుతాయా అని నమ్మకం మీకుందా? లేకపోతే విశ్వాసం కోల్పోకూడదు. నేను కళలో కూడా నేను ఎప్పుడు అప్పుడు అంటే తెలుగు అనుకుంది పోలవరం అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, ఇక్కడ తెలంగాణ హర్యానా లేదా పంజాబ్, గోవా, లేకపోతే గుజరాత్, మహారాష్ట్ర ఇవన్నీ చెప్పేవారు. నా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఈ దేశంలో పర్ క్యాపిటల్ నెంబర్ 1 స్థానంలోకి వస్తుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోరుకునేవాడు. నా కళ సగం సాకారమైంది. తెలంగాణ రాష్ట్రం ఈ దేశ తలసరి ఆదాయంలో ఇండియాలో టాప్ పొజిషన్ లో ఉందండి 2023-24 నాటికి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. ఎవడైతే అండి నా తెలుగు బిడ్డలో అది ఆంధ్రప్రదేశ్ పార్టీ నెంబర్ 1 స్థానం ఇద్దరు ఒకరు పోటీ పడాలని కోరుకుంటాను. అది నేను కావాలనుకునేది. మీ అభిమాన నేత షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పక్క రాష్ట్రంలో చూడలేదు, నక్కర్లు నాకు తెలంగాణ కావాలి, ఆంధ్రప్రదేశ్ కావాలి, తెలుగు జాతి ఎక్కడ కావాలనుకుంటాను. అందుకని సాధించింది. తెలంగాణ ఇవాళ ఆ పొజిషన్లో ఉంది కాబట్టే ఎఫ్ఆర్బిఎం నార్మ్స్ తక్కువలో ఉన్న ₹1,00,000 లోని 11 లక్షలు, 1,50,000 లోని 6,70,000, 2 లక్షల లోన్ కూడా తీర్చడానికి ఇబ్బందులు పడ్డ ₹1,50,000 వరకు లోన్ ని ఇవాళ తీర్చేసే పరిస్థితి వచ్చింది. బస్సులు ఉచిత బస్సు పథకాన్ని 48 గంటల్లో ప్రారంభం 7వ తారీఖు అంటే 9వ 10వ తారీఖు 10 ఉదయం స్టార్ట్ చేసేయటం జరిగింది. మిగతా వెంటనే జరగవండి. కానీ అలవి కానీ హామీలు ఇచ్చడం మాత్రం ఇబ్బంది. ఆంధ్రప్రదేశ్కి ఒకటే చెప్పాను, ఆ ఉద్యోగ సోదరులు నా మీద కోపడొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ 43% ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి లోటులో ఉన్నప్పుడు 43 కాదు 40 తప్పుకునేవారు. చంద్రబాబు నాయుడు గారు సమానంగా ఉండాలి. నేను అంటున్నాను ఉద్యోగం తప్పట్ను, అది అయిపోయింది. ఆ తర్వాత మొదలుపెట్టి కానుకలు గీనుకలు, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానుకలు, ఉచిత పథకాలు, ఆ పనులకి, కష్టమైన వాళ్ళకి, తలసీమ వ్యాధిగ్రస్తులు, కొంతమంది వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది, నిజంగా చెప్తున్నాను. కానీ ఓట్ల కోసం
అక్కడ బస్ట్ పట్టించి తడిపోయింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డ్యూ రెస్పెక్ట్స్, నేను అన్ని హామీలు ఇస్తుంటే అవసరం లేదు మేమేం చెప్పాం, వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటే ఎవరు బెదిరించి ఎవరు చేపించారో తెలియదు, కానీ హామీలు అలవగాని హామీలు ఇప్పించారు. చాలా అప్పుడు సూపర్ 6 కాకుండా ఎన్నో అనేక సార్లు మాట్లాడారు. 10 రెట్లు ఎక్కువ పెంచుతానని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడున్న కూటమిలో నేతలు మీకు వీడియోలో చూసుకొని ఇంతకన్నా బాగా చేస్తాం, అవసరం లేదా 10 రెట్లు ఎక్కువ పెంచుతాయి, ఎక్కడి నుంచి పెంచుతారు? అసలు ఏముందని పెంచుతారు? అసలు ఎలా పెంచుతారు? వాళ్ళు చూసి 15 లక్షల రూపాయలు లోన్ ఉందని చెప్పి డంకా మీద కొట్టి 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 50-100 సార్లు కొట్టేశారు కదా. ఎవరు తెలుగుదేశం పార్టీ, జనసేన, ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు కొంతమంది. ఇవాళ లోన్ మొత్తం 9 లక్షల చిల్లర కోట్లు ప్లస్ ఇంకా కల్పన ఇంకొంటే మరి ఆ 4 లక్షల కోట్లు తక్కువ ఉన్నప్పుడు పథకాలు ఇవ్వడానికి ఏమైంది? అసలు మీరు అలాగని హామీలు వద్దని చెప్పిన నెగ్గుతారని కూడా ముందే మనం మీ దగ్గర సంవత్సరాల క్రితం చెప్పాను, ఖచ్చితంగా నెగ్గే అవకాశం కనపడుతుంది. నిజంగా ఉత్తర భారతీయ జనతా లేకపోతే ఆ రోజున 130-120 సీట్లు వచ్చేటట్టు ఉంది. ఆ వేవ్ అంత భయంకరంగా వేవ్ వచ్చిందా? చేయలేమండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదు, ఈ ఎంఐఎంతో కలిసినా గెలిచేది, ఈ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్న పార్టీ గెలిచేది. అంతేనండి. యాంటీ జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ పాలన స్టాండ్ ఎక్కువ ప్రివేల్ చేసింది, పాజిటివ్ కంటే నెగిటివ్ ఓటు చాలా ఎక్కువ వచ్చింది.